ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రైతు కూలీలు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండలపై మరింత సమాచారం విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్లో చూద్దాం. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతను తలపిస్తున్నట్టుగా కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచే ఎండల తీవ్రత పెరుగుతుంది. దీంతో సామాన్య ప్రజానీకం రోడ్డు మీదకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నంలో చూసుకుంటే విశాఖపట్నం కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యుత్ కోతలతో పాటు ఒక్కపోత చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మనం చూసుకుంటే 11 గంటల లోపే ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి ప్రజలందరూ కూడా పనుల నిమిత్తం బయటకు వచ్చి అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అంత బాగుంటుంది అని చెప్పి కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరోవైపు చాలా ప్రాంతాలు అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉదయం 6 గంటల నుంచే మొదలైనటువంటి ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 36 డిగ్రీలు నమోదైనప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అయితే 46 డిగ్రీల తలపిస్తున్నటువంటి ఎండ అయితే చూపిస్తున్న ప్రభావం చూపిస్తుంది. దీంతో సామాన్య రైతులు చిరు వ్యాపారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కూడా పొట్టగా చేత పట్టుకొని బ్రతికేటువంటి వలస కూలీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ స్థానికంగా మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎండలు తీవ్రత బాగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి, తిరగట్లేకపోతుంది. ఏం చేస్తారు మీరు? మేమైతే కూలి పని అండి. ఉదయం లేచి ఎన్ని గంటల పనికి వెళ్తారు? మళ్ళీ అక్కడ పని ఎలా ఉంటుంది? పనులు లేవండి, ఉపాధి పనికి వెళ్తున్నామండి. 6 గంటలకు వెళ్ళి 10:30, 11 అయిపోతుందండి. అవునండి. అంటే మధ్యాహ్నం వరకు చేయాలి కదా? 11 వరకు అండి. 11 వరకు ఎండల నుంచి ఎండలండి, అందుకే 6ంటికి 5:30 టైంకి వెళ్ళిపోతాం అన్నమాట. మామూలు అయితే ఎన్ని గంటలకు వెళ్తారు? ఉపాధి పనికి ఇప్పుడు అంతేనండి. మామూలు వేరే రైతు పనికి అయితే మామూలు 8 గంటలకు వెళ్ళి 1 గంట వరకు అవసరమైతే 2 తప్పదు. ఎలా ఉంది ఎండలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి. మరి తప్పదండి, ఒక్కపోతలు వెళ్తారా? మరి పనులకి వెళ్తున్నారా, బతికించేస్తున్నారా? మానేస్తే మరి ఎలా కాలక్షేపం వెళ్ళండి, వెళ్ళాల్సిందే, తప్పదండి. ఇల్లు గడాలంటే పనికి వెళ్ళాల్సిందే. ఇంకా ఉపాధి పని కాకుండా ఇంకా వ్యవసాయ పనులు ఉన్నాయా? వ్యవసాయ పనులు ఇప్పుడు ఏమి ఉండవండి, 6వ నెల నుంచి ఏమైనా ఉంటాయండి. వ్యవసాయం ఉందా? మాకు లేదండి. ఏదైనా పనికి వెళ్ళిపోవడం అండి. మీ ఇంట్లో ఎంతమంది వెళ్తారు? మా ఇంట్లో నేను ఒక్కడనే వెళ్తానండి. ఇక చిన్నపిల్లలకండి వీళ్ళిద్దరు. ఎండల తీవ్రత అయితే చాలా ఇంకా ముందు ఎక్కువ ఉంటాయి కదా, మీరు పనులు చేయగలుగుతారా? అలాగేనండి, తప్పదు. ఓ పూట అన్నా చేయాలి, తప్పదు మరి అండి. ఇంట్లో గడాలంతే చేయాలి కదండి. ఇక్కడ వలస కూలీలు కావచ్చు, ఉపాధి కూలీలు కావచ్చు, ఇలాంటి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా పొట్ట చేత పట్టుకొని జీవన పోరాటంలో భాగంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అయితే ప్రస్తుతం కరువు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటలకు వెళ్ళి 11 గంటలకు వచ్చినప్పటికీ కూడా ఈ ఎండ భారీనైతే తప్పనిసరిగా పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పనులు కూడా చేయడానికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దాంతోపాటు మనం ఇక్కడ ఒక చిరు వ్యాపారి ఏదైతే వ్యాపారం లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ వ్యాపారాలు ఈ వేసవి కాలంలో ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా వ్యాపారం ఎండాకాలంలో ఎలా ఉంటుంది? యాక్చువల్గా అయితే ఎండాకాలం బాగానే ఉంటుంది, కానీ ప్రజలు రాక ఏమి అసలు సేల్ అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత? మామూలుగా అయితే 2,000-1,500 అమ్మేదండి, ఇప్పుడు అసలు 1,000 రూపాయలు కూడా అమ్మట్లేదు. ఎక్కడి నుంచి వస్తావు? నేను గ్రీన్ పార్క్ నుంచి వస్తాను. ఎన్నాళ్ళుగా ఇక్కడ వ్యాపారం? 8 సంవత్సరాలు చేస్తాను. 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల్లో గత వేసవితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉందండి ఎండ. 8 సంవత్సరమే చాలా ఎక్కువ ఉంది ఎండ. ఇప్పుడు అంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు వ్యాపారం సాగిందా? ఒక 200 అమ్మానండి, జనాలు లేక. అసలు వాస్తవంగా అయితే సాయంత్రం మామూలు 4 గంటల వరకు ఉంటుందండి. 4 తర్వాత వేరే బళ్ళు వస్తాయి. ఇది మొత్తంగా ఏదైతే
ఒక వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి పెను మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. ఎండల్లోనికి రావడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదాలు ఉన్నాయి, ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు చిరు వ్యాపారులు అంటే ప్లాట్ఫామ్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీ వ్యాపారం ఏంటి? సార్ కళ్ళద్దాలు అమ్ముకుంటున్నాను సార్. ఈ ఎండలో కళ్ళద్దాలు కొంటారండి, ఒక్కొక్కరు కొంటారు ఒక్కొక్కరు కొనరండి. అసలు రోడ్డు మీద జనాలు వస్తున్నారా? గతంతో మీద జనాలు ఉంటున్నారండి, ఆదివారం పూట జనాలు ఉంటున్నారు కానీ వ్యాపారం ఉండట్లేదండి. ఎన్ని గంటల వరకు ఉంటావు ఇక్కడ రోడ్డు మీద? నేను రాత్రి 10 వరకు ఉంటాను సార్. ఎన్ని గంటలకు వస్తావు? ఉదయం 11 గంటలకు వస్తాను సార్. మరి ఎండ ఎక్కువగా ఉంది కదా, మరి దీనికి నువ్వేం ఎలాంటి అంటే నీడలో ఉండి వ్యాపారం చేస్తావా, నడుచుకుంటూ అలాగా వ్యాపారం చేస్తావా? నడుచుకుంటూ వెళ్తాను సార్, వడపాలకు వరకు వెళ్తాను సార్, ఎండలో వెళ్తాను సార్. ఇది చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇబ్బందిగా ఉంది. అయినా కానీ బ్రతకడం కోసం బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎండ అయినా మరి అంత ప్రమాదమైనా కూడా బయటికి రాకపోతే ఆ రోజు గడవని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతూనే కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మరోవైపు ప్రజల అలిగిరి కూడా తగ్గుతుంది. మధ్యాహ్నం 11 అయ్యేసరికి రోడ్లు కూడా నిర్మానుష్యం అవుతుండటంతో ఇలాంటి చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖపట్నం సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి చిరు వ్యాపారులు రోడ్ల మీద ఎండలో తిరగాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కనీసం గొడుగైనా పెట్టుకొని ఎండలో నడాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి దానికి అనుగుణంగా కూడా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత రాను రాను కూడా ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కూడా కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారంగా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వడదెబ్బకి గురి కాకుండా ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.